హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం జర్మనీలో కాన్స్టెన్స్‌లో ఒక ఫేమస్ ప్లేస్‌లో ఉన్నామనమాట. అదే కాన్స్టెన్స్ లేక్ ఆర్ లేక్ ఆఫ్ కాన్స్టెన్స్ అంటారు. ఫేమస్ ప్లేస్ అంటున్నా గదా! ఏంటి స్పెషాలిటీ అనుకుంటారు గదా! ఇది 3 కంట్రీస్‌కి బౌండరీ అనమాట. ఒకటి జర్మనీ, 2 స్విట్జర్లాండ్, 3 ఆస్ట్రియా అనమాట. ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఇక్కడికెళ్తే మనం 3 కంట్రీస్‌ని కవర్ చేయొచ్చు ఎట్ ఏ టైమ్ యాక్చువల్లీ. బట్ వీడియో స్టార్టింగ్‌లో ఇదొక హార్బర్‌లా కనిపించింది గదా! అవన్నీ పర్సనల్ బోట్స్ అనమాట. అంటే మనకి పర్సనల్ కార్, బైక్ అవన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ కొంతమందికి పర్సనల్ బోట్స్ గూడా ఉంటాయన్నమాట. సో, అవన్నీ మోస్ట్‌లీ సమ్మర్ టైమ్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు కరెంట్ వింటర్ గాబట్టి అవన్నీ అక్కడ పార్క్ చేసి పెట్టారనమాట. సో, ఇక్కడ పార్కింగ్ గూడా చార్జ్ చేస్తారు. అవే కాకుండా ఇక్కడ ఇంకా ఫెర్రీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఫెర్రీలోనే ట్రావెల్ చేయబోతున్నాం. ఇక్కడ కనిపించే ఈ ఫెర్రీలోనే ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఇది యాక్చువల్లీ సిటీకి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో ఉంటుంది. ఈ లేక్ అనేది ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ ఉంటుంది. ఈ లేక్ ఇప్పుడు మనకు కనిపించిన క్రూజ్ పక్కనే మనకొక ఆఫీస్ ఉంటదనమాట. ఈ ఆఫీసు ఈ ఆఫీస్‌లోనే మనకి టికెట్స్ ఇస్తారు. ఈ టికెట్స్ అనేయి డిపెండ్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ ది రైడ్స్ టికెట్స్ ప్రైస్ అనేవి ఉంటది. ఈ రైడ్స్ గూడా ఎలా ఉంటాయంటే లైక్ మనం వన్ వే ఎళ్ళొచ్చు, రౌండ్ ట్రిప్ ఎళ్ళొచ్చు. మళ్ళీ రౌండ్ ట్రిప్స్, వన్ వే ఈటిలో గూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఒక్కొక్క ఆప్షన్‌కి డిఫరెంట్ ప్రైస్ అనేది వేరీ అవుతుంది. మేము తీసుకున్న ఆప్షన్ వచ్చేసి రౌండ్ ట్రిప్. కంప్లీట్‌గా ఇది 1 అవర్ ఉంటుంది. దానికి టికెట్ ప్రైస్ వచ్చేసి మాకు 16 యూరోస్ అయిందనమాట. అంటే ఇండియన్ రూపీస్‌లో ఇది 1600 పర్ పర్సన్ అయింది. అండ్ ఇంకా డిపెండ్స్ ఆన్ ఫెర్రీ కూడా ఆప్షన్స్ అండ్ ప్రైజెస్ వేరీ అవుతా ఉంటాయి. మేము చూజ్ చేసుకున్న ఫెర్రీకి 2 ఆప్షన్సే ఉండే. అంటే ఆఫ్టర్‌నూన్ 1:30కి ఒక రైడ్ ఉంది. అండ్ ఆఫ్టర్‌నూన్ 3:30కి ఇంకొక రైడ్ ఉంది. మేము చూజ్ చేసుకున్నదైతే ఆఫ్టర్‌నూన్ 1:30కి. సో, ఇది ఎగ్జాక్ట్‌గా 1 అవర్ రౌండ్ ట్రిప్ ఉంది కాబట్టి సో, కంప్లీట్‌గా మేము ఎళ్లి రావటానికి మాకు కంప్లీట్‌గా 1 అవర్‌కి స్టార్ట్ అయితే 2:30 కల్లా మళ్ళీ బ్యాక్ టు స్టార్టింగ్ పాయింట్‌కి రీచ్ అయిపోయామనమాట. ఇలా పర్సనల్ బోట్స్ ఉంటే ఇలా రైడ్స్‌కెళ్తారనమాట. ఇక్కడ మనం 1 యూరో ఏసి ఇక్కడ దీంట్లో నుంచి మనం అక్కడున్న సీనరీ మొత్తం చూడొచ్చనమాట. అక్కడ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఆ వ్యూ చాలా బావుంది. అండ్ దీంట్లో నుంచి చూస్తే మనకి స్విట్జర్లాండ్ ఆల్ప్స్ కనిపిస్తాయనమాట. అది అంత దూరం ఫోకస్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి చూస్తే అక్కడ ఎక్కడో ఉన్న స్విట్జర్లాండ్ ఆల్ప్స్ కనిపిస్తాయి. బట్ అది ఫాగ్‌తో ఉండటం వల్ల మాకంత క్లియర్‌గా అయితే కనిపించలేదు. బట్ ఆ వ్యూ అయితే సూపరుంది. అండ్ మా ఫెర్రీ టైమ్ అయిందనమాట. లోపలికి అలో చేస్తున్నారు. ఈ ఫెర్రీ వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉంది కంప్లీట్‌గా. వన్స్ మనం ఎంటర్ అయ్యాక ఎంట్రీ దగ్గర టికెట్ చెక్ చేసి మన లోపలికి అలో చేస్తున్నారనమాట. వన్స్ మనం అలో అయిన తర్వాత 3 ఫ్లోర్స్‌లో ఎక్కడైనా కూర్చోవచ్చనమాట. ఇక్కడ నేను ఎక్కడ బావుంటదా అని చెక్ చేసే లోపులోనే ఇక్కడ టాప్ ఫ్లోర్ అనేది కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది. సో, అందరూ ఎక్కిన తర్వాత ఫస్ట్ అంతా థర్డ్ ఫ్లోర్ ఓపెన్ ఏరియాకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో, అది కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది. నేను చెక్ చేసుకొని నా వీడియోస్ తీసుకొనొచ్చేసరికి. సో, ఇంక నాకు వేరే ఆప్షన్ లేక నేనిక్కడ సెకండ్ ఫ్లోర్‌లోనే కూర్చోవాల్సొచ్చింది. ఇక్కడ సెకండ్ ఫ్లోర్‌లోనే బ్యాక్ సైడ్ ఓపెన్ ఏరియా ఉంది. అక్కడ కూర్చున్నా. బట్ లోపల ఎంత ఖాళీ ఉందంటే కంప్లీట్ ఖాళీ ఉంది. బట్ ఎవ్వరు కూర్చోడానికి ఇష్టపడలేదు. అందరూ బయటే కూర్చున్నారనమాట. ఈవెన్ సైడ్స్ గూడా కూర్చున్నారు గానీ లోపలైతే కూర్చోలేదు. కానీ కొంచెం సేపయిన తర్వాత ఆ చలికి బయట కూర్చోలేకపోయి ఇంకా లాన్‌కెళ్ళా అనమాట నేనైతే కాసేపు. అంత చలిగా ఉంది. కానీ సన్నీగానే ఉంది. బట్ ఫుల్లు చలిగా ఉంది. లోపలికెళ్ళాలే గానీ, బట్ వన్స్ ఆ సీనరీస్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత, నేనింక ఎంతసేపు ఆ చలిలో అయినా పర్లేదు అన్నట్టు ఆ సీనరీస్ మిస్ అవ్వకూడదు అని ఆ చలిలో కూడా బయటికెళ్ళే చూసా అనమాట. అంత బావున్నాయి ఆ సీనరీస్ అయితే. ఇది కాన్స్టెంట్ సిటీ వ్యూ అనమాట. ఇక్కడ మనకొక స్టాచ్యూ కనిపిస్తుంది. ఇది కూడా లేక్‌లోనే ఉంటుంది. ఇది కూడా ఫేమస్ ఇక్కడ. ఇక్కడ కనిపించే స్టాచ్యూ. ఈ స్టాచ్యూ అనేది రొటేటింగ్ స్టాచ్యూ అనమాట. ఇది కంటిన్యూ‌గా రొటేట్ అవుతా ఉంటుంది. ఈ స్టాచ్యూలో ఒక హ్యాండ్‌లో పాపుంది. ఇంకో హ్యాండ్‌లో ఎంపవర్‌మెంట్ అని ఉంటదనమాట. అంటే ఏంటంటే ఇది యాక్చువల్లీ 1414-1418 మధ్యలో జరిగిన టైంలో కౌన్సిల్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీకి రిప్రజెంటేషన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట ఇక్కడ కాన్స్టెంట్ సిటీలో. ఇప్పుడు ఈ రైడ్‌లో మనం
జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ బోర్డర్ వరకు వెళ్ళి రిటర్న్ అవుతామనమాట. అంటే ఈ రైడ్‌లో మనం స్విట్జర్లాండ్ ఆల్ప్స్ గూడా చూడొచ్చు. అక్కడ మనకి స్నో ఫాగ్‌తో కవర్ చేసి ఉన్నాయి కాబట్టి అంత క్లియర్‌గా అయితే లేదక్కడ. ఇప్పుడు వింటర్ కాబట్టి అంత క్లియర్‌గా లేదు. కానీ అవి ఆల్ప్స్ అని మనకైతే డైరెక్ట్‌గా చూస్తే అర్థమవుతుంది. అవి స్విట్జర్లాండ్ ఆల్ప్స్ అని. అండ్ ఈ క్రూజ్‌లో మనకింకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ లోపల రెస్టారెంట్ కూడా ఉంది. లైక్ మనం ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఇక్కడే తినొచ్చనమాట. ఇక్కడైతే ఒక్కళ్ళు గూడా లేరు. అందరూ ఆ వ్యూస్ చూస్తూ బయటే ఉన్నారు తప్ప లోపల ఎవరు లేరు. అందుకని ఈ కంప్లీట్ రెస్టారెంట్ మొత్తం ఖాళీ ఎంప్టీగా ఉందనమాట. ఆ కనిపిచ్చేది కిచెన్ అనమాట. మనం అక్కడి నుంచి ఆర్డర్ చేయొచ్చు. మనకి పైన అంటే కింద ఫ్లోర్‌లో గూడా మనకి కిచెన్స్ ఉన్నాయి. సో, ఇవి స్టెప్స్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఇలా పైకి రావచ్చు. అండ్ ఇంకొక సైడ్ నుంచి మనం థర్డ్ ఫ్లోర్‌కెళ్ళొచ్చనమాట. సో, ఇది కంప్లీట్ రెస్టారెంట్ మొత్తం కంప్లీట్‌గా ఎంప్టీ ఉంది. సో, అందరూ ఆ వ్యూ చూస్తంలో బిజీ అయిపోయారు మోస్ట్‌లీ. ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ ఫెర్రీ రైడ్ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అండ్ జర్మనీ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.